హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము రవ్వ దోశ ఎలా చేయాలో చూపెడతాను. 3/4 కప్పు రవ్వనైతే తీసుకుంటున్నాను. 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు గోధుమ పిండి. ఇలా రవ్వ, బియ్యం పిండి, గోధుమ పిండి ఇవి 3 తీసుకున్నాను. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చు. ఒక 2 రెమ్మలు కరివేపాకు ఇలా సన్నగా తరుముకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిని కూడా వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలండి. మధ్యలో కట్ చేసి చిన్నగా కట్ చేస్తే మనకు ఈ పచ్చిమిర్చి కూడా బాగా సన్నగా వస్తుందండి. 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడు ఉప్పు, పావు కప్పు పెరుగు వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి నీళ్ళు పోసుకోవాలి. 1 లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా మనకు మజ్జిగ ఎంత పలుచగా ఉంటుందో అంత పలుచగా కలుపుకుంటేనే మనకు దోశ అనేది కూడా మంచిగా వస్తుందండి. అట్టు ఇలా ఉండాలి. ఒక అర్ధగంట పాటు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఓకేనా? మూత పెట్టి అర్ధగంట పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడైతే 1/2 అవర్ అయితే అయింది. మంచిగా చూడండి, పోసిన నీళ్ళు, ఆకులు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ పైకి తేలినాయి. మంచి పల్చటి మజ్జిగ అయితే రెడీ అయింది. ఇలా ఉండాలి. ఒకవేళ మీకు కొంచెం చిక్కగా అనిపించింది అనుకో ఇంకొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడైతే అట్లయితే పోసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. అట్లతో పెనం పల్చడిది దోశ ప్యాన్ కూడా అంటాం. మంచి పెనం అయితే ఇట్లా మంచిగా వేడి కావాలండి. ఇట్లా వాటర్ వేయగానే ఇంకిపోవాలి. ఇలా వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి. మంచిగా ఈ రవ్వ దోశని నూనెలో కాల్చుకుంటేనే రుచి ఎక్కువ ఉంటుందండి. ఇలా నూనె పోసుకోవాలి అడుగుపగన. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఈ రవ్వ దోశ బ్యాటర్ని అయితే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇలా పైనుండి అడుగు భాగం నుండి కాకుండా ఇలా పైనుండి ఇలా గంటతో తీసుకొని ఇలా పోసుకోవాలి. చూడండి, ఇలా రౌండ్ పోసుకొని స్టవ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుండి నూనె పోసుకోవాలి. మళ్ళీ ఒక్క దగ్గరనే కాకుంటే ఇట్లా మొత్తం అట్టు మొత్తానికి పట్టేలాగా ఇలా నూనెనైతే పోసుకోవాలి. ఇలా మంచి ఎర్రగా కాలాలండి. ఇలా కాలినాక దీన్ని కొంచెం ఇలా నిమ్మలంగా పైకి లేపుకుంటూ తీసుకోవాలి. ఇలా మంచి ఎర్రగా కాలితేనే టేస్ట్ ఉంటుంది రవ్వ దోశ. చూడండి ఇలా
మళ్ళీ నూనె పోసుకొని మిగిలినవి కూడా సేమ్ అదే విధంగా మనం పోసినప్పుడల్లా ఈ పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు అట్టు పోసుకోవాలి. ఇలా 4-5 గంటలు పోస్తే మనకు అట్ట అనేది మంచిగా వచ్చేస్తుంది. ఓకేనా? పైనుండి నూనె పోసుకోండి. చూడండి ఇట్లా మంచి ఎర్రగా కాలినాక ఇంకా తీసుకొని ఇలా కొంచెం ఇలా అనుకుంటూ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. ఇలా